హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ బ్లడ్ ఫ్రై అండి. నల్ల ఫ్రై అంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటియో ముందుగా చూసేద్దాం. బ్లడ్, గరం మసాలా, ధనియాల పొడి, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆయిల్. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయి హీట్ అవ్వనివ్వాలి. ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యిందండి. ఇప్పుడు ఇందులోకి మనము పచ్చిమిర్చి ఇలా కోసుకోవాలండి. వీటిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. వేసి బాగా వేయించుకోవాలి. బ్లడ్ అండి, దీన్ని ఒక 3 or 4 times నీట్గా కడుక్కోవాలన్నమాట. ఎందుకంటే ఇందులో కొన్ని రాళ్ళు కానీ లేకపోతే వెంట్రుకలు అలాంటివి ఉంటాయి కదా. సో బాగా నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇందులోకి యాడ్ చేయాలి. దీన్ని ఇలా స్మాష్ చేస్తూ కలుపుకోవాలండి. పీసులు అయిపోతుంది అన్నమాట ఇలా చేయడం వల్ల. ఈ బ్లడ్ని ఇలా పీసెస్ లాగా బాగా స్మాష్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇందులోకి పసుపు యాడ్ చేద్దాం. కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఇందులోకి ధనియా పౌడర్ అండి, ఇది యాడ్ చేయాలి. ధనియా పౌడర్ కొంచెం ఎక్కువే తీసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కారం అండి. కారం చూసి వేసుకోండి, ఎందుకంటే మనము ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, కాబట్టి కారం కొంచెం తీసుకుంటే చాలు. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్ గరం మసాలా వేసుకోవాలండి. వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర చల్లుకొని దింపేసుకుందామండి. చూడండి, ఇలా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి. ఎంతో రుచిగా మరియు హెల్తీగా ఉండే నల్ల ఫ్రై రెడీ అయిందండి. ఇది బ్లడ్ లేని వాళ్ళు తింటే కన్నా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. మా రెసిపీస్ కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ